ఖమ్మం జిల్లాలో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో వర్షాలు పడ్డ తర్వాతనే విత్తనాలు వేసుకోవాలి. మార్కెట్లో డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మితే కఠినమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారి విజయ నిర్మల్ అన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, అధికారులు సూచనలు తీసుకుని పంట సాగు చేయాలని విజయ నిర్మల్ అన్నారు. ప్రభుత్వం రైతాంగానికి కొన్ని విత్తనాలను సబ్సిడీలకు ఇస్తున్నారని, వాటిని రైతులు వినియోగించుకోవాలని ఆమె అన్నారు. దీనిపై మరింత సమాచారం మా జిల్లా ప్రతినిధి చిర్రా రవి అందిస్తారు. తెలంగాణలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే ఏదైతే రైతులు తమ విత్తనాలు వేసుకుని వ్యవసాయం సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఎలాంటి అనుకున్నది, అట్లాగే విత్తనాలు ఏంటి, కల్తీ ఎరువులు, మిగతా విషయాలన్నిటి కూడా జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. మేడం చెప్పండి, ఖమ్మం జిల్లాలో ప్రధానంగా నాగార్జున సాగర్ కాలువ కింద ఎన్ని వేల ఎకరాలు సాగులోకి వచ్చింది, ఎంతమంది రైతులు తమ పంటని గతంలో కన్నా ఇప్పుడు ఈ సంవత్సరం గతంలో ఎంత ఉన్నది, ఈ సంవత్సరం వ్యవసాయాన్ని స్టార్ట్ చేసుకోవటానికి ఎంత మీరు ప్రభుత్వం ఎంత వరిని కానీ ప్రధానంగా సాగర్ కాలువ కింద ఎంత చేస్తున్నారు, దానికి సంబంధించిన వివరాలండి. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద 2,50,000 ఎకరాలు సాగు అవుతుందండి ప్రతి సంవత్సరం. దాంట్లో 1,25,000 ఎకరాలు మనకి వరి ఇరిగేషన్ క్రాప్ కింద సాగైతే, ఇంకొక 1,25,000 ఎకరాలు ఐడి క్రాప్స్, ఇరిగేటెడ్ డ్రై క్రాప్స్ కింద సాగవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం వచ్చేసి మనము 2,90,000 ఎకరాల వరకు కూడా మనం ప్యాడీ పడుతుందని మనము ఎస్టిమేట్ చేసుకోవడం జరిగింది. తర్వాత పత్తి వచ్చేసి 2,02,000 ఎకరాలు పడుతుందని అంచనా వేయడం జరిగింది. తర్వాత వీటికి పత్తికి కావలసిన విత్తనాలన్నీ కూడా మనము సరఫరా చేయడానికి రెడీగా పెట్టుకున్నాము. 5,50,000 దాకా విత్తనాలు మనకి విత్తన ప్యాకెట్లు రావడం జరిగిందండి. దాంట్లో ఇప్పటి వరకు కూడా మనకు 2,80,000 వరకు కూడా రైతులు సేల్ చేయటం జరిగింది, రైతులకి కొనుక్కోవడం జరిగింది. ఇప్పటి వరకు 81,000 ఎకరాల పైచిలుకు మనకి కాటన్ కూడా భూమిలో మెత్తడం జరిగిందండి. ఆ బిల్లు మరియు మీరు ఏదైతే పంట కాలం వరకు పంట వేస్తున్న ప్యాకెట్లు ఉన్నాయో అవి పంటకాలం పూర్తయ్యే వరకు కూడా రైతుల్ని వారి దగ్గర పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది. అంతేకాదు టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు వారు మరియు వ్యవసాయ శాఖ అధికారులతో టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మన 21 మండలాల్లో 21 మంది వ్యవసాయ అధికారులు ఉన్నారు. వాళ్ళతో పాటు టాస్క్ ఫోర్స్ సంబంధించి కన్సర్న్డ్ లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు వాళ్ళు టాస్క్ ఫోర్స్ టీమ్స్గా పనిచేస్తున్నారండి. ప్రతి షాపును కూడా మనము క్షుణ్ణంగా ఈ సీజన్లో ప్రతి షాపుని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి ఎక్కడైనా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అవన్నీ చూసి ముందుగానే మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి షాపులో కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా రైతులకు కూడా వాళ్ళు రాగానే స్టాక్ బోర్డులో తెలుగులో కూడా మనము ఏ విత్తనాలు ఉన్నాయి, ఏ వెరైటీలు ఉన్నాయి అనేది కూడా రైతులకు అర్థమయ్యే భాషలో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. మన దగ్గర అయితే కూడా ఎక్కడ చిన్న ఎర్రర్స్ ఉంటే సరిచేసాం, కానీ మనకు చిన్న ఎర్రర్స్ అంటే స్టాక్ బోర్డులో స్టాక్ రాయకపోవటం ఇట్లాంటివి. అంతేకాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రతి రైతుకి ఏ గ్రామం వాళ్ళది ఫోన్ నంబరు, వాళ్ళకి ఏ విత్తనాలు అమ్మారు, వాటి లాట్ నంబర్సు, ఎన్ని ప్యాకెట్లు అమ్మారు అనేది కూడా ఫార్మర్ రిజిస్టర్ కూడా ఈ సంవత్సరం మనం మెయింటైన్ చేస్తున్నామండి. ప్రతి విత్తన షాప్లో కూడా ఈ రిజిస్టర్స్ మనం మెయింటైన్ చేయడం జరుగుతుందండి. అంటే ప్రధానంగా రైతాంగానికి విత్తనాలకు సంబంధించిన సబ్సిడీలు ఎలా ఉన్నాయి, వాటిని ఏ సబ్సిడీ ఎంత ఇస్తున్నారు? ముఖ్యంగా మనకు వచ్చేసి పచ్చిరొట్ట విత్తనాలకు మాత్రమే మనకి సబ్సిడీ ఉందండి. ఈ పచ్చిరొట్ట విత్తనాలకు వచ్చి మనకి ఇప్పటి వరకు కూడా 21,000 ఎకరాలు 21,000 క్వింటాళ్ళు మనకి టార్గెట్గా నిర్ణయించడం జరిగింది. 26,000 క్వింటాలు టార్గెట్గా నిర్వహించడం జరిగింది. మనకి ఇప్పటి వరకు కూడా 21,000 క్వింటాళ్ళ వరకు కూడా మనము సప్లై చేయడం జరిగింది. 60% సబ్సిడీ మీద రైతులకు అందజేయడం జరుగుతుందండి. ఓన్లీ 40% మాత్రమే రైతులు డబ్బులు కట్టుకోవాల్సి ఉందండి. అంటే మొత్తంగా ఈ రైతాంగానికి, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి మీరేం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ఖమ్మం జిల్లా రైతులందరికీ కూడా వ్యవసాయ శాఖ ద్వారా విజ్ఞప్తి అండి.
రైతులు కూడా ముఖ్యంగా ఇప్పుడు కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల వర్షాలు పడట్లేదు. సఫిషియెంట్గా వర్షాలు వచ్చిన తర్వాతే, అంటే దాదాపు 60 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షం పడిన తర్వాతే ముఖ్యంగా రైతులు విత్తనాలు విత్తుకోవాలని మేము అందరికీ మనవి చేస్తున్నాము. ఎందుకంటే అటు ఇటు కానీ వర్షం పడినప్పుడు విత్తనాలు మళ్ళీ పాడై మరలా వాళ్ళు మళ్ళీ విత్తనాలు కొనుక్కొని వేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళకి పెట్టుబడి పెరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరినీ కూడా సఫిషియెంట్ రెయిన్స్ వచ్చిన తర్వాత విత్తుకోవాలి. అంతేకాకుండా అధికృత డీలర్ల వద్దే వాళ్ళు విత్తనాలు కొనుగోలు చేయాలని చెప్పేసి పత్తి కానీ లేకపోతే మిరప కానీ అధికృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి, రసీదు తీసుకోవాలండి. తర్వాత వరి విత్తనాలు, సన్న రకాలు ఇవి ఏవైనా ఉంటే వారి దగ్గర ఉన్న విత్తనాలు కూడా వేసుకోవచ్చు. అంతేకాకుండా షాప్స్లో కూడా ఉన్నాయి. ఏది చేసినా కూడా వారు తీసుకున్న బిల్లు మరియు ఆ విత్తన సంచిని పంటకాలం పూర్తయ్యే వరకు వారి దగ్గర ఉంచుకున్నట్లయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉందని ఈ టీవీ ద్వారా అందరికీ మనవి చేసుకోవడం జరుగుతుందండి. ఏదైతే ప్రధానంగా వర్షాకాలం సీజన్ అయిన తర్వాత పూర్తిగా వర్షాలు పడ్డ తర్వాత మాత్రమే సమృద్ధిగా వర్షాలు పడ్డ తర్వాత మాత్రమే విత్తనాలు నాటండి. అట్లాగే ఎవరైతే అధికారికంగా లైసెన్స్ తీసుకున్నటువంటి ఎవరైతే డీలర్ ఉన్నారో వాళ్ళ దగ్గరనే కొనుగోలు చేయండి, వాళ్ళ దగ్గర రసీదు కూడా పొందండి. కల్తీ విత్తనాలని నివారణ చేయడం కోసం కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మ గారు చెప్తున్నారు.